ఈరోజు కృ- కృష్ణ పరమాత్మ చివరి సందేశం ఏమిటో తెలియజేస్తున్నారు, తెలుసుకుందాం. ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయే సమయం వచ్చింది. ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం రాబోతుంది అనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది, ఎదుకుల నాశనం అయిపోతుంది, మీరు త్వరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు ఏం చేశాడంటే శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు, మరి పరమ ఆంతరంగిక విశేష భక్తుడు కూడాను ఉద్ధవుడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, అన్నం తిన్నాం, సంతోషంగా గడిపాం. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు, నిరంతరం నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అని అడిగాడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాల్ని ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇదే ఆఖరి మాటలు. ఇది లోకాన్ని ఉద్ధరించటానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టుకొని చెప్పాడు. ఉద్ధవుడికి ఒక్కడికే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించటానికి ఉద్ధవుడిని అడ్డం పెట్టుకొని చెప్పాడు అని మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడంటే, ఉద్ధవా, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు. తర్వాత కలియుగం ప్రవేశిస్తుంది అని చెప్పాడు. చెప్పి ఇంకా కలియుగం ప్రవేశించగానే మనుష్యులలో 2 లక్షణాలు బయలుదేరతాయి. ఆ లక్షణాలను చెప్తున్నారు. 1 అపారమైన కోర్కెలు, 2 విపరీతమైన కోపం. ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోర్కెల చేత, అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయాన్ని తామే తగ్గించుకుంటారు. కోపం చేత, అపారమైన కోర్కెల చేత తిరగటం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొడమరించి ఆయుర్దాయం తగ్గించేస్తాయి. అంటే ఎలా తగ్గుతాయో చెప్పారు. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదం ప్రమాణం కాదు. కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమంతా తాముగా పాషండ మతాల్ని కౌగులించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చెయ్యటం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం, లేకపోతే నేనున్నాననే స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసాలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారాన్ని తమంతా తాము పాటించటానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టేయటానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని వాళ్ళు తెలుసుకోలేరు. అందువల్ల అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారాలు మనస్సుని సంస్కరిస్తాయి. ఎప్పుడైనా ఆ విషయం తెలుసుకోవటం మానేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు.
కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని మాత్రం తెలుసుకోలేకపోతారు. ఇంద్రియాలకు వశులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికి పాండిత్యాన్ని బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడు అన్నది ప్రధానం ఉండదు, ఎంత ఆర్జించాడు అన్నదే ప్రధానమవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయటానికి అంత ఉత్సాహాన్ని చూపించరు. అటువంటి ఆశ్రమాల్లో కాలు పెట్టాలి, అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి అనే విషయం తెలియదు, మనసు మళ్ళదు. కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈశ్వరుని యందు భేదాన్ని చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెప్తాను, ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో అని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల, అంటే అది సరైన సుఖం కాదు. అది నీ మనుష్య జన్మను పాడు చేయటానికి వచ్చింది అని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో. కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. ధ్యానం చేయటం విడిచిపెట్టమాకు. నీ దారి శ్వాసదారి కావాలి. శ్వాసదారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహం చేయటం, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చోవటం, ఈశ్వరుని సేవించటం మొదలగు పనులను ఎవరు పాటించటం మొదలుపెట్టారో వారు మెట్లెక్కటం మొదలు పెడతారు. చివరిగా చెప్పింది ఇంకొకసారి మనం తెలుసుకుందాం. మళ్ళీ కలియుగంలో కానీ ఏ యుగంలో అయినా నీ శ్వాసను నీవు గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. ధ్యానం చేయటం విడిచిపెట్టకు. నీ దారి శ్వాసదారే కావాలి. శ్వాసదారే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ కూడా నేను ఉన్నాను అని ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము చెయ్యటం, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చోవటం, ఈశ్వరుని సేవించటం మొదలగు పనులను ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు మెట్లెక్కటం మొదలు పెడతారు. మెట్లెక్కటం మొదలుపెట్టి ఆపకుండా ఎక్కితే పరమాత్మ దగ్గరకు చేరుకుంటారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం. ఇది ఉద్ధవుడికే, మనకి కాదు అనుకోవటం పెద్ద అజ్ఞానం. ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన పరమ సత్యం అని తెలుసుకొని మసలుకొని పరమాత్మని అందరూ కూడా చేరుకోవాలని కోరుకుంటూ శుభం పలుకుదాం. స్వస్తి.